హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా యూరియా కష్టాలు చూస్తున్నాం. సో, యూరియా కష్టాలైతే అటు రైతులకైతే ఇబ్బందులైతే ఏర్పడ్డాయి. సో, అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత ఎందుకు ఏర్పడింది? మరోవైపేమో అధికార పక్షం వాళ్ళు ఇది కేవలం ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రమే, యూరియా కొరత ఏం లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి నిజంగా యూరియా కొరత ఉందా? లేదా? అసలెందుకు ఈ పరిస్థితయితే వచ్చింది? ఇప్పుడు దీనిపైన ఎంటర్‌గా డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ అడ్వొకేట్ రామారావు గారున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా యూరియా కొరతలు ఏర్పడ్డాయని చెప్పేసి రైతులు ఆల్రెడీ మనకు కొన్ని విజువల్స్, ఫోటోలు, వీడియోలు వచ్చేస్తాయి. వాళ్ళు లైన్ క్యూ కట్టి ఎప్పటి వరకు ఉంటున్నారు, పొద్దున నుంచి సాయంత్రం వరకు ఉన్న పరిస్థితులు కూడా చూస్తాం. ఎందుకు ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత ఏర్పడింది? మరి దీనిపైన ప్రతిపక్షాలైతే చేస్తున్న ఆరోపణలో నిజముందా? ఎందుకంటే అధికార పక్షం వాళ్ళు యూరియా కొరత ఏం లేదు అంటున్నారు. మీరేం చెప్తారు సార్? సుపరిపాలన అందించడంలో ప్రభుత్వాలు 2 రాష్ట్రాలలో విఫలమైనవి. గతంలో ఎందుకు రాలే? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎందుకు రాలే? యూరియా కొరత ఎందుకు రాలే? ఇలా చెప్పులు కేసీఆర్ గారు 2-3 సందర్భాలలో మాట్లాడుకుంటా ఆయన ఏమన్నారంటే, ఇక మీరు తెచ్చుకున్నారంటే, వేరే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగానైతే చెప్పులు పెట్టాలి, లైన్లో పెట్టాలి, అదే బ్యాగులు బస్సులో కర్చీఫ్ వేస్తాం కదా, అట్లా పెట్టుకొని మొత్తం రాత్రి పూట జాగారం చేయాలి. అదేవిధంగా ఎన్నో ఇబ్బందులు అనేటివి గురవుతారు మీరు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు కేసీఆర్ గారు. రెండు మూడు సందర్భాలలో 2-3 సమావేశాలలో చెప్పారు. అది ఇప్పుడు నిజమైతే మనం కళ్ళారా చూస్తున్నాం. అయితే మొన్న మహబాద్‌లో నేను మహబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. యూరియా కొరతనే లేదు, మొత్తం విపక్షాలే ఇట్లా చేస్తున్నాయి. అదే విధంగా విపక్షాలకు సంబంధించిన వ్యక్తులు రైతులే కాదని ఒక మంత్రి బాధ్యత రహితంగా మాట్లాడతాడు. అసలు కనీస బాధ్యత, అసలు వాళ్లకు మౌలిక సదుపాయాలు అనేటివి కల్పించాలి, రైతుకు అండగా ఉండాలి ప్రభుత్వం. ఆ రాజకీయ విమర్శలు అనేటివి అన్ని పక్కకు పెట్టి మేము రైతులకు అండగా ఉంటాము, రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తాము. గతంలో ఎట్లా ఒక 6 నెలల ముందే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అధికారులందరినీ పిలిచి దీన్ని ఎట్లా అధిగమిస్తాం, ఒకవేళ వచ్చే సీజన్లో ఖరీఫ్లో కావచ్చు, యాసంగిలో కావచ్చు, అయితే మనకు వచ్చే సీజన్లో మనం కొరత అనేది ఎట్లా అధిగమిస్తాం అనే విషయాన్ని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఆలోచన చేస్తుండే. 10 సంవత్సరాలు ఆలోచన చేసి అంటే సమయం కంటే ముందే యూరియా అనేది రైతులకు అందించే విధంగా ఆయన కృషి చేసిండ్రు. ఆ కృషిలో సఫలీకృతురైండ్రు. ఏ రైతు కూడా ఇంత ఘోరంగా అరిగోసవల్లే ఏ రైతు కూడా. అదే మహబాద్‌లో ఒక ఆయన గిరిజన రైతు అజ్మీరా లక్య 67 ఏళ్ళ గిరిజన రైతు, పిరాలసిస్ పేషెంట్, వికలాంగుడు, మొత్తం సరిగా నడవలేడు. ఆయనకు ఇక కర్మ బట్టి తెచ్చుకున్న ప్రభుత్వం తెచ్చుకున్నాం కాబట్టి కర్మ బట్టి ఆడ లైన్లో నిలబడితే తొక్కిసలాటలో ఎంత ఘోరంగా గాయపడ్డారంటే, అయితే వికలాంగుల సంక్షేమ చట్టం ప్రకారం కనీస అవసరాలు వికలాంగులకి వీల్ చైరో లేకుంటే వాళ్ళు క్యూలో నిలబడేటందుకు ఒక ఇదో ఎప్పుడైనా చూసినామా? గత 10-11 సంవత్సరాలలో ఎప్పుడైనా చూసినామా మనం? పోలీస్ స్టేషన్లలో పోయి టోకన్లు తెచ్చుకునే గది పట్టింది రైతులకు. అది కూడా ఒకటే బస్తా ఇస్తురంట. సాలిసాలని యూరియా రోజుల కొలది వాళ్ళు లైన్లలో నిలబడి, లేకుంటే రాత్రిల పూట వాళ్ళకు మొత్తం కొంతమంది అయితే ఆడనే పడిపోయి, కొంతమంది రైతులు రోడ్లకెక్కి ధర్నా చేసి, వీళ్ళందరూ బీఆర్ఎస్ కార్యకర్తలా? ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతూ. ఒక మంత్రి అయితే ఏమంటాడు, ఇక పని లేక రోడ్లు ఎక్కిర్రు రైతులు అంటారు. అది అందరు రైతులు మొత్తం అన్ని జిల్లాలలో బీఆర్ఎస్ కార్యకర్తలు లేకుంటే వేరే పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ధర్నా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రైతులకు ఎంత దారుణం అంటే, రైతులకు టోకన్లు ఇచ్చే దుస్థితి ఏర్పడ్డది. రైతు ఏం చేస్తాడు? గతంలో కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చేసింది. ఏంటంటే, ఇప్పుడు ఈ వ్యవసాయ రంగంలో ఉన్న పెద్ద వ్యక్తులను కొంతమందిని ఆయన సమాలోచన పరిచి ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది రైతులకు అనే విషయాన్ని ఆయన నిపుణులతో చర్చించి యూరియా ఇస్తున్నాం, యూరియా మిలుగుతుంది, అదే విధంగా వాళ్లకు సాయం కూడా చేద్దామనే
ఉద్దేశంతోనే రైతు బంధు అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఉమ్, ఇంతనన్నా కనీస బాధ్యత ఉన్నదా? అంటే వ్యవసాయం సీజన్ వస్తుంది. ఆ సీజన్ వచ్చినప్పుడు మనం యూరియా అనేది వాళ్ళకు రైతులకు అందజేయాలి. ఉత్తనే వాడు ఇప్పుడు కాళేశ్వరం మీద ఇట్లా పడితే అట్లా మాట్లాడుతాండ్రు. 3,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. కానీ వీళ్ళు చూసిరు కదా, ఉమ్, అందరు చూసిరు కదా. ఇప్పుడు మాట్లాడేటోళ్ళు 3,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన విషయాన్ని చూసిరు. మనం పంజాబ్ ని అధిగమించిన విషయాన్ని కూడా చూసిండ్రు. దానికి ఏమంటారు, మా కాళేశ్వరంలో నీళ్ళే రాలే, అరే ఏదో 1,00,000 కోట్లు వ్యయమే కాని ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అయిందట. కొంచెమైనా బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. అంటే ఈ వ్యవసాయ రంగం మీద మనం దృష్టి పెట్టాలి. ఎప్పుడు చూడు మనం ఈ అభివృద్ధి కార్యక్రమం ఆ అభివృద్ధి కార్యక్రమం పేరుతో ఆ మొత్తం నిధుల దుర్వినియోగం తప్ప ఏం చేస్తుంది. గత 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవ్వనికి వస్తుంది, ఇంకా 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అయితే ఏం చేసిండ్రు? రైతులకు ఏం చేసిండ్రు? అరిగోస రైతులైతే మహిబాద్ కేంద్రంలో అది తుంగతుర్తిలో మొత్తం ఆడోళ్ళు, వాళ్ళు గంటల కమ్మానం లైన్లో నిలబడి ఆడోళ్లకు పాపము ఇంట్లో పిల్లలు ఉంటారు, ఇంట్లో పనులు ఉంటాయి, లేకుంటే ఇక ఆడవాళ్ళకు వేరే సమస్యలు ఉంటాయి. పాపం వాళ్ళు రైతులు గంటల కమానం రోజుల కమానం లైన్లలో నిలబడి అలా కనీసం నువ్వు లైన్లనన్నా కొన్ని 4 కుర్చీలో 4 తీసుకొచ్చి పడేస్తే కనీసం వాళ్ళు నిలబడతారు. వాళ్ళకు ఫెసిలిటేషన్ కౌంటర్ ఒకటి పెడితే వాళ్ళు పాపం సరే కొరత ఉన్నదో కొరత లేదో అనేది మనం తర్వాత అంటే కొరత వస్తుంది, తక్కువ అవుతుంది, కేంద్రం పంపించకపోతే ఏమవుతుంది, ఏడికెంచి తెచ్చుకోవాలి, మన దగ్గర ప్లాంట్లు బంద్ అయినాయి, మన దగ్గర ప్లాంట్లు నడవలేవు అనే విషయాన్ని ముందే గుర్తించాలి కదా. అది ఎవరు తప్పు? రైతుల తప్ప? ప్రభుత్వం తప్పే. ప్రభుత్వం విఫలమైంది అంటున్నాను నేను. అంటే ఒక్క జిల్లాలో కాదు, అన్ని జిల్లాలకు అదే పరిస్థితి ఉంది. తుంగతుర్తిలో తీసుకోవచ్చు, మహిబాద్ లో తీసుకోవచ్చు. అంటే మన కొన్నే కనబడుతున్నాయి. ఈ మధ్యలో మనం ఏం చూస్తున్నాం అంటే ప్రశ్నించిన రైతుల మీద కూడా కేసులు పెడుతుంది ప్రభుత్వం. ఓ రైతు అయితే చెప్తోని కొట్టుకుంటే వాని ఇంటికి పోలీసులను పంపించేది. ఇంత దారుణంగా ఉంటుందా? కనీసం అది కనీసం మానవ ధర్మం. మరి అయితే ముందే గుర్తించి వాళ్ళకేంది ఏర్పాట్లు చేసినుంటే ఈ పరిస్థితి ఎదురుగాకు. అంటే రైతు ఎంత నష్టపోతుండు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అదే విధంగా కౌలు చేసేటోళ్ళు ఎంత నష్టపోతుండ్రు అనేది మనం గుర్తించాలి. సూసైడ్లు చేసుకుంటారు, ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. ఆ విషయం మీద ప్రభుత్వంకి కొంచెమన్నా దృష్టి పెడుతుందా? రోజు 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 కనబడుతుంది. మనకు సరే మనం ఒక పక్షం వైపు మాట్లాడుతున్నామా, ఒక పార్టీ వైపు మాట్లాడుతున్నామా, లేకుంటే గతంలో ఉన్న ప్రభుత్వాన్ని తరఫున మాట్లాడుతున్నామా? ఇప్పుడు మన కళ్ళకు కనబడుతున్న ఇది కదా పరిస్థితులు కళ్ళకు కనబడుతున్నాయి. అంటే అది ఎంత దాపెడదామన్నా ఇప్పుడు సాంకేతికత అనేది జరిగింది, ఎంత దాపెడదామన్నా అవి దాగాయి. ఎవరో ఒకళ్ళు సెల్ ఫోన్ ఇలా ఫోటో తీసుకోనో లేకుంటే ఇది తీసుకోనో పెడతారు. ఒక మహిబాద్ లో అయితే పాపము ఆయన అజ్మీరా లక్కి అన్నట్టు ఆయన గిరిజన రైతు, మొత్తం ఆయన పెరాలసిస్ పేషెంట్. ఆయన కనీసం మర్యాద ఒక కుర్చీ ఏర్పాటు చేయలేదా ప్రభుత్వం? గంత ఘోరంగా ఉంటుందా? రైతు అంటే గదేనా మాది రైతు ప్రభుత్వం, మాది ప్రజా ప్రభుత్వం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని తిరుగుడే తప్ప రైతులకు ఏం చేసిండ్రు? కనీస బాధ్యత ప్రభుత్వానికి, కనీస బాధ్యత వాళ్ళకు. అంటే సరే లైన్లో నిలబడడానికి నువ్వు అరేంజ్మెంట్లు చేయకుండా మరి గది కూడా చేత కదా. ఎన్నో లారీలు వస్తాయంట, లారీల కాడ రైతులు కొట్లాటలు, ఓన్నోడు కొట్లా. మేము అన్నదమ్ములు ఉంటుండేవి, అయితే ఇప్పుడు ఓన్ గల్లో పట్టుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తారు? ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం వైపు మరలిస్తున్నావా? లేదు. వ్యవసాయ రంగంలో ఏమైనా మార్పులు చేద్దామంటూ లేదు. వ్యవసాయానికి ఏమైనా ప్రోత్సాహకాలు ఇస్తున్నావా? లేదు. మరి ఏం చేస్తున్నారు? రైతు ప్రభుత్వమా ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే? ఇప్పుడు వేరే దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నట్టు 60% అనేది రాయితీ వ్యవసాయం చేస్తే వాళ్ళకన్నా ఇస్తారు. ఓ రైతు ఆడ కాలు మీద కాలు వేసుకొని పోతారు. ఏడ చూడు మార్కెట్ యార్డ్లలో దోపిడీ. గంత కష్టపడి పంటను మార్కెట్ యార్డ్ కు తీసుకొస్తే రైతు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటది అంటే, పొద్దుగాల ఒక ఆయన మాట్లాడుతున్న పక్క రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో అసలు ఆయన పెట్టిన దానికంటే ఒక రైతుకు ఆయన పెట్టిన దానికంటే
ఒక 75% ఆయన పెట్టిన దాంట్లో 75% ఎంతనో వచ్చిందంట. మరి ఎందుకు చేస్తారు వ్యవసాయం? వేరే వేరే పనుల వైపు ఎందుకు మొగ్గు చూపుతారు అంటే గిందుకి అసలు ప్రోత్సాహకమే లేదు. ప్రోత్సాహకాలు కాదు, ఇవైతే బేసిక్ రిక్వైర్మెంట్ కాదు. యూరియా అనేది బేసిక్ రిక్వైర్మెంట్ కాదు. ఆ యూరియా విషయంలో ఎందుకు దృష్టి సారిస్తలేదు? వేరే నువ్వు 2031లో ఏదో ఒలింపిక్స్ పెడతాము, ఇంకోటి పెడతాము, కామన్వెల్త్ గేమ్స్ పెడతాము, ఇది పెడతాము, అది పెడతాము అని అంటే ఇప్పుడు దృష్టి పెట్టని అవసరం లేని విషయాల పైన దృష్టి పెట్టినట్టు చూపెట్టుకుంటా. ఉం? మూసి విషయంలో హైడ్రా అని తెచ్చి పూర్తిగా విధ్వంసం సృష్టించారు. కళ్ళకు కనబడుతున్నారు. రోజుకొక ఇష్యూ వస్తుంది. రోజుకొక ఎన్నో చెరువులను, ఎన్నో కుంటలను నోటిఫై చేసి గతంలో ఉన్న ప్రభుత్వం 2016 వరకు పక్కగా సర్వే చేయించి మొదటిసారి హెచ్ఎండిఏ రికార్డులల్లో ఈ లేక్ ఇంత ఎక్స్టెంట్ ఉన్నది, ఈ వాటర్ బాడీ ఇంత ఎక్స్టెంట్ ఉన్నది, అదే విధంగా ఈ చెరువు ఇంత ఎక్స్టెంట్ ఉన్నది, లేకుంటే ఈ కుంట ఇంత ఎక్స్టెంట్ ఉన్నది, ఈ నీటి పారుదల ఈ సర్వే నంబర్ల పైనకి వెళ్ళిపోతుంది, దాని విస్తీర్ణం ఇంత అని లెక్కలు చేసి బరబ్బర్ వెబ్సైట్లలో పెట్టారు. ఇప్పుడు గవ్విటిని కూడా మీరు ఫైనలైజ్ చేసే ఆలోచన లేదు. ఎట్లా పడితే అట్లా హైడ్రా అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఒక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేసి అంటే గతంలో ఉన్న చట్టాలన్నింటినీ తీసేస్తామా అంటే హైడ్రా అని ఇప్పుడు పెట్టిన ఒక సంస్థ, ప్రభుత్వ డిపార్ట్మెంట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, అంటే ఇది సంవయనం కోసం పెట్టిరా లేకుంటే అందరిని బెదిరించడానికి పెట్టిరా చూడొచ్చు. అయితే మొత్తం పూర్తి స్థాయిలో వాటర్ రిసోర్సెస్ ను అంటే అంశం నుండి దృష్టి మరలించే ఉద్దేశంలో లేకుంటే ఆలోచనలో భాగంగా కాళేశ్వరం అని ఇదని అదని, సరే కాళేశ్వరంలో అవినీతి జరిగిందా జరగలేదా అని ఆ కమిషన్ రిపోర్టే చెప్తుంది. కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి. ఆ సాంకేతిక లోపాలను మనం సరిదిద్దుకోవచ్చు. అక్బరుద్దీన్ గారు అడిగిన కదా ఒక ప్రశ్న, 6,75,00,000 రూపాయలు వసూలు చేయండి అని ఆ సారాంశం అట నివేదిక. అంటే నువ్వు 6,75,00,000 రూపాయలు వసూలు చేసేటందుకు ఇంకొక 6 కోట్లు ఖర్చు పెడుతున్నావు. ఇదేం బుద్ధి లేనితనం. అంటే ప్రతిపక్షాల మీద లేకుంటే కేసీఆర్ గారి మీదనే, ప్రతిపక్షమైన కేసీఆర్ గారి మీదనే మొత్తము అసందర్భ ఆరోపణలు చేయాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడాలి, ప్రజాక్షేత్రంలో మొత్తం దుమ్మెత్తిపోయాలి, బురద చల్లాలి, బట్టగాల్చి మీదేయాలి. గదే పొద్దుంచి సాయంత్రం దాకా ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని లేకుంటే మంత్రులది లేకుంటే ముఖ్యమంత్రి గారిది మొత్తం అధికారులు గదే పని, వేరేది ఏం లేదు. కాళేశ్వరం నివేదిక 6,75,00,000 రూపాయలు దాన్ని ఏమంటారు, సాంకేతిక లోపాలకు కారణమైనవి కాబట్టి, సరైన ఆలోచన చేయలేదు కాబట్టి 6,75,00,000 రూపాయలు అనేటివి ఆ చేసిన అధికారుల నుండో లేకుంటే ఇంకా వాళ్ళ నుండో వసూలు చేయండి అనేది నివేదిక. గాదానికి ఇంకో 6 కోట్లు ఖర్చు పెడుతుంది. ఇదంతా బుద్ధి లేకుండా. అయితే ఇది ఇట్లా చేస్తుంటే రైతు సంక్షేమం పోయింది. ఇప్పుడు మనము ఒక ఆలోచన చేసుకుంటే కంపేర్ చేసినాం అనుకోరి, గతంలో వచ్చిన ఉత్పత్తి రైతు అంటే డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇప్పుడు మొత్తం ఏ విధంగా అయితే అగ్రికల్చరల్ ప్రోడక్ట్, నాట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ తీసుకుంటే ఎంతో వ్యత్యాసం వస్తుంది. మరి అప్పట్లో ఉన్న భౌగోళిక పరిస్థితులు అట్లా అప్పట్లో ఇంకా ఖరాబ్ ఉండే, అప్పట్లో ఇంకా ప్రాజెక్టులు మొత్తం పూర్తిగా దీంట్లోకి రాలేదు, వినియోగంలోకి రాలేదు. మళ్ళీ అప్పుడు ఉన్న ఉత్పత్తికి ఇప్పుడున్న ఉత్పత్తికి ఎందుకు తగ్గుతుంది? అది ఆలోచన. అయితే నేనేమంటానంటే రైతు సంక్షేమం అనేది మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. మనది ఒక వ్యవసాయ ఆధారిత వ్యవస్థ. వ్యవసాయాన్ని కోల్పోయినామంటే మనం మన దేశానికి ఎట్లా అంటే ఒక పట్టుకొమ్మ లేకుంటే మనము స్పైనల్ కార్డ్ అంటాం కదా, అది ఇరిగిపోయినట్టు. మనం ఈ యూరియా విషయంలో ఇప్పుడు ఇంకొక సీజన్ వస్తూనే ఉంటుంది, వచ్చే సీజన్ వస్తూనే ఉంటుంది. ఆ సీజన్లో నువ్వు యూరియా ఇప్పుడు ఇచ్చిన సీజన్లో
మనకు యూరియా చల్లకపోతే, మందు చల్లకపోతే పంట ఎండిపోతది. పంటలో సరైన బలం ఉండదు. కొన్ని కాడ ఏమైతదంటే, హ్మ్. మనకు కావాల్సిన ఉత్పత్తి అనేది రాదు పంటలో. ఓకే. అయితే రైతు పూర్తి స్థాయిలో నష్టపోతాడు. నష్టపోయినప్పుడు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ అనేది మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది. అసంటప్పుడు ఇట్లా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంలో నిర్లక్ష్యం చేయడంతో ఏమైతదంటే, రైతు వ్యవసాయం వైపు మొగ్గు చూపడు. రైతు ఒక కూలీగా మారిపోతాడు. ఓకే. మనం రైతుని తీసుకొచ్చి కూలీ చేసుకుంటున్న రైతు కూలిని ఒక రైతుగా చేస్తాము అని జూట మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మీరు మీరు చెప్పిన హామీలేంది? మీరు చేస్తున్న పనులేంది? ఇంత దారుణంగా అంటే ఎప్పట్లో కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు లేవు. హ్మ్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మరి ఇంత దారుణంగా లేదు. ఓకే. ఇంత దారుణంగా లేదు. హ్మ్. గతంలో కంటే పరిస్థితులు బాగా ఇబ్బందికరంగా ఉండే రైతులకు. అయితే మరీ ఇంత దారుణంగా అయితే లేదు. హ్మ్. కొట్లాడి తెచ్చుకుంది తెలంగాణ. దాన్ని మొత్తం అంటే ఒక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఒక భూతం లెక్క చూపెట్టి అనవుగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చినాక పూర్తి స్థాయిలో రైతులను లేకుంటే వ్యవస్థలను నాశనం పట్టిస్తారు. దానికి ఇప్పుడు రైతుని మీరు ఇబ్బంది పెడితే ఆ ఉసురు అనేది ముడుతుంది కంపల్సరీ. ఎంతమంది మనం ప్రతి జిల్లాలో ఇదే బాధ. ప్రతి జిల్లాలో ఇదే బాధ. మరి ఇప్పుడు ఈ సంవత్సరం అలానే ఉంటుందా అసలు? లేకుంటే ఏమైనా సార్ట్ ఔట్ చేస్తారా? యూరియా తెప్పించే ప్రయత్నం చేస్తారా? రైతులకు ఇస్తారా? లేకుంటే ఇలాగే ఉంటుందా ఈ సంవత్సరం? యూరియా తెప్పించే ప్రయత్నం చేస్తామంటున్నారు. యూరియా సమయానికి ఇప్పుడు మొన్న కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారు, మేము యూరియా తెప్పిస్తాము, ఏ ఆడాడ రైతులు కాదు వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నారు. మరి బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఆడ లైన్లలో నిలబడే రైతులకు ఒక్క బస్తా యూరియా దొరకడం అనేది కష్టమవుతుంది, మేము తెప్పిస్తాము, ఎటువంటి కొరత లేదని వాళ్ళే పత్రికాముఖంగా ప్రకటన ఇచ్చినప్పుడు ఇవాళ దినము అరిగోస పడుతున్నారు రైతులు. అది ఇప్పటప్పట్లా అయ్యేటట్టు కనబడతలేదు. అది బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందా లేక సమగ్రంగా దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇవాళ దినం సీజన్ వచ్చినాక మొత్తం నేను ఇప్పుడు లేచి ఉత్తగా చేస్తారు, వాళ్ళు రైతులు కాదు ఇది అని అన్వాంటెడ్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా. ఆయన చూడొచ్చినాడండి, తిరిగిండా జిల్లా తిరిగిండా? మేము చూసినాం, జిల్లా తిరిగిండా? రోజు వస్తూనే ఉన్నాయి కదా వార్తలు. మరి వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తుండ? గడ్డి వీక్తుండా? చూడాలి కదా. చూడకుండా బాధ్యత రైతులతో కూర్చొని ఏసీలో కూర్చొని బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేస్తుండ్రు, లేకుంటే ఇంకోడోడో ధర్నా చేస్తుండు. ఎందుకు ఇదే పనా? పబ్లిక్ కి ధర్నాలు చేస్తుండ్రు ఇదే పనా? అరే ఆయనకి ఇల్లు వెళ్తలేదు, మొత్తం పంట ఎండిపోతుంది, వానికి సమయానికి యూరియా దొరకలేదు, సీజన్ వెళ్ళిపోతుంది, వాడు అప్పులు కట్టుకోవాలి. ఓ రైతు పరిస్థితి అర్థం చేసుకునే ప్రయత్నమే చేస్తలేరు. ఎంత దారుణం అండి. వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడతాడంటే వాళ్ళు పాపం రైతు 4 ఎకరాలు నాది ఎండిపోయింది సార్ అని పోతే 40 ఎకరాలు ఎండిపోయినాయి అని మాట్లాడతాడంట. గంత దారుణం గట్ల ఉంటదా? అంటే రైతు కాదు, ఒక సామాన్య వ్యక్తి అంటేనే ఒక చులకన భావం. ఇప్పటికి రాజకీయమే బతురు. అది అంటారుగా, ఎవరో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఎవరండి? ఒక విదేశీయుడు. నడుపుతుంది ఎవరు? విదేశీయులు. వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పురి? ఇంకా అదే బానిసత్వము, లేకుంటే అదే పాపము 4 ఎకరాలు ఎండిపోయిందయ్యా అంటే 40 ఎకరాలు ఎండిపోయింది అంటాడు. ఎంత ఇర్రెస్పాన్సిబుల్. గట్ల ఉన్నది పరిస్థితిగా. మరి ఆయన సొంత రాష్ట్రంలోనే గా పరిస్థితి ఇదేముంటది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికన్నా కళ్ళు తెరిచి రైతులకు ఏదైనా ప్రోత్సాహకాలు లేకుంటే రైతులకు ఏదైనా ఉపయోగపడే విధంగా పనిచేస్తే లేకపోతే రైతాంగం అనేది కొద్దిగా వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఖర్చులు ఎలా తీసుకుంటారు.
అలా ఖర్చులు ఎల్లదీసుడే అయితలేదు, ఖర్చులు ఎల్లదీసుడే అయితలేదు. ఇంత దారుణంగా వాళ్ళని సతాయిస్తే మొత్తం నడ్డి విరిచేసినట్టు వాళ్ళ మీద పడితే, మొత్తం వాళ్ళని ఇబ్బంది పెడితే ఆ గోస తలిగిపోతారు. ఊళ్ళల్లో అయితే మొత్తం వాళ్ళ చెప్పుతోనే వాళ్ళు కొట్టుకుంటారు రైతులు, చెప్పుతోని వాళ్ళ చెప్పుతోని వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళ ఇంటి మీద కూడా పోలీసులను పంపిస్తారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే, నిరసన తెలుపుతుంటే రైతుల మీదకి పోలీసులను పంపిస్తుంది. అది వ్యవసాయం చేసుకోవాలి, వ్యవసాయం పంట లేదయా అని చెప్పుకోనికి వచ్చేటోళ్ళ మీద కూడా నువ్వు లాఠీలతో కొట్టిపిచ్చుడు, వాళ్ళను పక్కకు దొబ్బేసుడు, గెదుముడు, వాళ్ళను తన్నుడు, కొట్టుడు, ఇంత అన్యాయంగా ఉంటుందా? కొరత అనేది ఏ కారణంతో ఏర్పడ్డది? ఏమనంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అని ఒక ఆయన అంటాడు. ఇంత బాధ్యత రహితంగా కేంద్ర గతంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఆయన ఏదో చేసిండు, తనలాడి తీసుకొచ్చిండు. మీరు కూడా ముందే గుర్తించేది ఉండే, కేంద్ర ప్రభుత్వం ఇయ్యదని గుర్తించేది ఉండే, లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసేది ఉండే, కేంద్ర ప్రభుత్వం అధికారులను పంపించేది ఉండే. ఎందుకు ఇస్తలేవని? అరే ఒక దిక్కు మన కాడ ప్రొడక్షన్ అయిపోయింది, 2 సంవత్సరాల వరకు ప్రొడక్షన్ అయిపోయింది, చాలా ఇబ్బందులలో ఉన్నారు రైతులు. దాన్ని గుర్తించి ముందే జాగ్రత్త పడకుండా రైతుల మీదకి పోలీసులను పంపించుడు, లేకుంటే అధికారులను పంపించుడు, రైతులను ఇబ్బంది పెట్టుడేంది? దారుణం ఇది. పరిస్థితి ఏడ ఉండదు ఇట్లాంటి పరిస్థితి. ఉసురు ముట్టిపోతుంది నేను చెప్తున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.